ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాతో తదను భగవతి వైఖరీ వర్ణరూపా సా స్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిచారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమమానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మని బాల్యలీలని అమృత రసంతో పోల్చారు. అమృతవిత్తలైనది బాల్యలీలలు. సంపూర్ణంగా శ్రీకృష్ణలీలను చెప్పాలంటే కనీసం ఒక 40 రోజుల పాటు రోజు 2 గంటలు చెప్పుకోవాలి. అయినా కూడా సంపూర్తి అవుతుంది అనలేం, కానీ కొంతవరకు మానసిక తృప్తి అయినా కలుగుతుంది. 7 రోజుల్లో భాగవతం పారాయణ చేయటం తప్ప అంతకు మించి పూర్తిగా దాని సారాంశం తెలుసుకోవడం కష్టమే కదా. అందున ఉరుకులు పరుగులతో ఉద్యోగాలు చేసే ఈ కాలం నాటి జీవులు అసలు 7 రోజులు సాయంత్రం 6:30 రావడమే కష్టం. అంటే ఇంకా 40 రోజుల పాటు ఏమంటారు. అందుకని ఏం చేశారనమాట, పారాయణ చేసి ఫలితం తరకొస్తున్నారు. భాగవతం ఒక అద్భుత దివ్యమైన గ్రంథం. ఎందుకన్నారంటే వేదం కల్పవృక్షం. కల్పవృక్షం యొక్క పళ్ళు ఎవరు తింటారు? దేవతలు మాత్రమే తింటారు. అందుకే ఏమన్నారు, అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః కల్పవృక్ష ఫలాఢ్యోపి దేవైదేవోపభుజ్యతే అని నారద పురాణంలోని శ్లోకం. ఇది ఏ పురాణంలోది? నారద పురాణంలో. కల్పవృక్షం ఉంది. ఈ కల్పవృక్షానికి వచ్చే పళ్ళు చాలా రుచిగా ఉంటాయి. కానీ కల్పవృక్షం భూలోకంలో ఉండదు, దేవలోకంలో ఉంటుంది. కాబట్టి ఈ దేవలోకపు వృక్ష ఫలాలు కేవలం దేవతలు మాత్రమే తింటారు. అలాగే మహాత్ముల సంపద సత్కార్యాలకి వినియోగపడుతుంది. మంచివాళ్ళ సంపద, వాడు కష్టపడి సంపాదిస్తారు పవిత్రమైన ధనం. ఈ ధనాన్ని ఇదిగో మంచి పనులకి, మండప నిర్మాణానికి, ప్రవచనాలకి, భాగవత సప్తాహాలకి, ఇటువంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడతారు. అందుకని అన్నారు, అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః. సజ్జనుల యొక్క సంపదలు సదుపభోగాయ
అంటే మళ్ళీ సత్కార్యములకే ఉపయోగపడతాయి. దానికి ఉదాహరణ ఏం చెప్పారు అనమాట, కల్పవృక్షం యొక్క పళ్ళు దేవతలే తింటారు, అలాగే సజ్జనుల సంపదలు సత్కార్యాలకు ఉపయోగపడతాయి. మళ్ళీ వెంటనే రెండో శ్లోకంలో చెప్పాడు, అసతాముపభోగాయ దుర్జనానాం విభూతయః పిచుమందః ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే. పాపాత్ముల సంపదలు ఉంటాయి, అన్ని పాపిష్టి సంపదలేవు. వీళ్ళని చంపి మోసం చేసి సర్వనాశనం చేసి ఇతరుల సొమ్మును అపహరించి పోగేస్తారు కొంతమంది. ఇటువంటి పాపాత్ముల సంపదలు ఉన్నాయే మళ్ళీ సర్వనాశనానికే వినియోగిస్తారు, పాపాత్ములకే వినియోగిస్తారు. అందుకే కొంతమంది వాడి డబ్బు సంపాదిస్తాడు, తాగుబోతులకి వారాంతంలో పార్టీ రూపంలో ఖర్చు పెడతాడు, సీసాలు ఖర్చు పెడతాడు కానీ సీసపద్యాలు ఖర్చు పెట్టాడు, సర్వనాశనం చదువుగా డబ్బు. దానికి ఉదాహరణ చెప్పారు, దేంతో పోల్చేదని, వేప చెట్టుకి పళ్ళు వస్తాయి, ఈ వేప పళ్ళు కాకులే తింటాయి. వేప పళ్ళు కాకులకు ఉపయోగపడతాయి, పాపాత్ముల సంపదలు పాపిష్టి కార్యాలకే ఉపయోగపడతాయి. కల్పవృక్షానికి పళ్ళు ఉంటాయి, దేవతలే తింటారు, మహాత్ముల సంపదలు సత్కార్యాలకు ఉపయోగపడతాయి. కాబట్టి ఎప్పుడు కల్పవృక్షం యొక్క పండు చాలా గొప్పది. వేదం ఒక కల్పవృక్షం. ఈ కల్పవృక్షములకు ఒక అద్భుతమైన ఫలం వచ్చింది. ఆ పండు కూడా సరిగ్గా పక్వానికి వస్తూ ఉంటే చిరుకు పుట్టుకుంది, చిరుకు కొట్టేది. జామ పండు తింటే ఇంకో మంట, దగ్గులు, శరీరం అంతా ఒడుకులు వస్తున్నాయంటే కారణం అన్ని కృత్రిమ రసాయన చర్యలతో చేయబడిన ఫలములు. కానీ ఓ చక్కని చెట్టుకి మంచి మామిడి చెట్టుకు మామిడి పండు కాస్తే చిరుకు కొట్టిందంటే ఇంకా పండు ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అందుకే మన వాడు చిలక కొట్టుడు కొడితే పాటలు కూడా రాసుకున్నారు. ఇంతకీ ఏం చెప్తున్నాను, వేదం ఒక కల్పవృక్షం. ఈ కల్పవృక్షానికి ఒక పండు కాసింది, ఆ పండే భాగవతం. ఈ భాగవతాన్ని చిలుకు కొట్టింది అంటే అతనికి శుకుడు తన నోటితో నేను చెప్పాడు, శుకుడు నోట్లోంచి వచ్చింది అంటే చిలుకు కొట్టినట్టు అన్నమాట. అసలే భాగవతం. వేదం అనే కల్పవృక్షానికి కాసిన పండు ఎందుకన్నారంటే వేద సారమే భాగవత రూపంలో ఉన్నది. కాబట్టి భాగవతమునకు వేదమునకు తేడా లేదు. కాకపోతే వేదం అంత తేలిక అర్థమవుతుందా? వేదంలో భాషను అర్థం చెప్పాలని చూస్తాను, అంత తేలిక. మహానుభావులు ఎంతో సాధన చేస్తే తప్ప ఎవడు దానికి అర్థం అంత తేలిక చెప్పలేడు. ఇప్పుడు రేపు శ్రీశైల ప్రభలో శివరాత్రి కోసం ప్రత్యేక సంచిక వేస్తున్నారు. అందులో వేదవేద్యుడు రుద్రుడు అని ఒక వ్యాసం ఉంటుంది. దాన్ని అందులో వేద మంత్రాలు కొన్ని రాశాను. ఆ మంత్రాలకు అర్థం చదవండి ఒకసారి, అప్పుడు తెలుస్తుంది ఓయ్ బాబోయ్ వేదంలో పదానికి ఎంత అర్థం చెప్పాలా, ఎంత కష్టమా అని. చాలా కష్టంగా ఉంటాయి. ఆ వ్యాకరణమే వేరు. పాణిని వ్యాకరణానికి వేద వ్యాకరణానికి చాలా తేడా ఉంటుంది. కర్ణ శబ్దం ఉందనుకోండి, కర్ణై అంటాం తృతీయ విభక్తులు బహువచనాలు. అదే వేదంలో కర్ణేభి అని ఉంటుంది. తెలుసు అంటాడు. ఇప్పటికీ కొంతమంది పృచ్ఛక శబ్దం సాధువు కాదంటారు, కానీ వ్యాసుడు భక్తారం పృచ్ఛకం శ్రోత్రం పాద శరీరం చేత అంటాడు. అందులో వీళ్ళకి తెలియదు వేదం గురించి, తెలియక తొందరపడి వ్యాసుడు ఏదో అనేస్తారు మూఢత్వంతో. అది వాడకర్మ అనుకోండి, పక్కన పెట్టండి. ఎందుకంటే కొద్దిగా చదువుకున్న వాడికి అహంకారం ఉంటుంది, బాగా చదువుకున్న వాడికి అహంకారం తక్కువ ఉంటుందంటే. దూరపాల ప్రభాకర శర్మ గారు లాంటి పండితులు ఉన్నారనుకోండి, వాళ్ళకి అహంకారం అనుకుంటుంది. వాళ్ళ శరీరమే సంస్కృతమయం, మహాత్ములు వాళ్ళు, నడుస్తున్న వశిష్ఠుడి లాంటి వాళ్ళు అన్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళ శరీరాలు ఒక విధంగా చెప్పాలంటే సంస్కృతాచారంతో నిండిపోయాయి. అటువంటి వాడికి తెలుస్తుంది తప్ప సామాన్యుడికి తెలియదు. కాబట్టి ఎందుకు చెప్తాను, వేదం యొక్క అర్థం సంపూర్ణంగా తెలుసుకోవడం చాలా కష్టం. ఒక్క గాయత్రి మంత్రానికే నేను మీకు రుద్రుడి పరంగా, సూర్యుడి పరంగా, విష్ణువు పరంగా, గురు పరబ్రహ్మస్వరూపంగా కూడా 5 అర్థాలు చెప్పాము కేవలం గాయత్రి మంత్రానికి సంధ్యావందనంలో. వీరుంటే ఎప్పుడన్నా సంధ్యావందనం మీద చెప్పిన ఉపన్యాసాలు కానీ. అటువంటిది వేదం యొక్క సారం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకని భగవంతుడు ఏం చేశాడు మన కోసం, బ్రహ్మదేవుడు వేదసారమును భాగవత రూపంలో అందించాడు. బ్రహ్మదేవుడు 100 కోట్ల శ్లోకాలతో భాగవతాన్ని లోకానికి అందించాడు. 100 కోట్ల శ్లోకాలు. ఇది మహాభారతం 1,00,000 శ్లోకాలు ఉంటేనే
అవి మొత్తం పారాయణ చేయడానికి జీవితం సరిపోదు, అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోదు. అటువంటిది 100 కోట్ల శ్లోకాలు ఏం చదువుతారులే ఈ మానవులని దాన్ని నారదునికి క్లుప్తం చేసి 1,000,000 శ్లోకములతో అందించాడు. నారదుడు ఏం చేశాడు? వ్యాసునికి 1,00,000 శ్లోకాలకి కుదించి అందించాడు. అప్పుడు వ్యాసుడు ఏం చేశాడు? అమ్మో 1,00,000 శ్లోకాలు కూడా మానవులు చదవలేరని 18,000 శ్లోకాలు కుదించాడు. ఆ 18,000 శ్లోకాలు పండితులు ఒక్కొక్కడు 6 స్కంధాల చొప్పున పంచుకొని 8 మంది ఇక్కడ పారాయణ చూస్తున్నారు. తెలిసిన మీకు వాళ్ళు ఏమి ఆషామాషి వాళ్ళు అనుకోకండి. అక్కడ పారాయణ చేసుకోవడం నిరంతరాయంగా నిష్ఠగా చేస్తున్నారు. ఒక్కోసారి రాత్రి రూములకి వెళ్ళిపోయి కూడా చూస్తున్నారు. తెలిసిన అవ్వకపోతే ఎందుకని ఎంత కాదనుకున్నా మధ్య మధ్యలో పురాణం వింటున్నప్పుడు ఆపేయాలి. యజ్ఞం జరుగుతున్నప్పుడు కాసేపు ఆపాలి. అందుకని వాళ్ళు రాత్రి నన్ను చెప్తున్నారు 11 అయింది వాళ్ళకి ఆ రోజు పారాయణ చేసేసరికి. ఈ విధంగా 18,000 శ్లోకాలు వ్యాసుడు మనకు అందించాడు. అందులో ఇంతకీ భాగవతం అంటే వేదం అనే కల్పవృక్షము నుంచి తనయంత తాను కిందకి జారిపోయిన పండు. ఈ పండు చిరుకు కొట్టిన పండు అనగా సుగుడి నోట్లోంచి బయటకు వచ్చిన ఫలము, వేదము యొక్క సారము. ఆ సారం కూడా బలాత్కారంగా కోసిన పండు కాదు, విగళితమయ్యి అన్నారు. తనంత తాను కిందకి జారిపోయింది. పండు ఎప్పుడు కిందకి ఊడిపడుతుంది చెప్పండి? పండిపోతే. పండు పచ్చిగా ఉంటే నీరు పోయాలి, కానీ బాగా పడితే అవుతుంది తొక్కల తొడుగు నుంచి కిందకి రాలిపోతుంది. అంటే ఈ పండు బాగా పరిపక్వానికి వచ్చిన పండు, పూర్తిగా భగవంతుడిని పొందించే పండు అన్నమాట. ఆ పండుని కూడాట మీ చేతిలో పెడితే మళ్ళీ బద్దకించి, ఇప్పుడు చాలామంది అరటిపళ్ళు ఇస్తే ఇంట్లో పెడతారు, తినడం లేదు, కుళ్ళిపోతే డస్ట్బిన్లో వేస్తున్నాం. కాబట్టి వాడు మనుషులకి తొక్క తీసుకుతినడం ఎంత కష్టమో. అరటిపండు కదా, అరటిపండు తొక్క తీయాలా, నోట్లో పెట్టాలా, నవలాలా, దంతాలు పనిచేయాలి కదా, ఎంత కష్టం కదా పాపం. మరి అందుకని ఏం చేశారు అనమాట, పాపం వేదం కల్పవృక్షం, ఆ కల్పవృక్షానికి భాగవతం అనే పండు కాసింది. ఆ పండు చిలుక ముట్టుకుందంటే శుకుడు చెప్పాడు. తనంత దాని కిందకి పండి రాలింది. రాలిపోయినా ఆ పండును తినడానికి జనాలు ఓపిక ఉండదు. అందులో సోమవారం వస్తే 6:30కి రావాలంటే మరీ కష్టం కదా అని ఏం చేశాడు మళ్ళీ వ్యాసుడు, దాన్ని పిండేసి తొక్క తీసి టెంక తీసి జ్యూస్ తయారు చేసి మళ్ళీ వడగట్టాడు. ఇప్పుడు మామిడి పండు కూడా పీచు ఉంటుంది, పీచుతో పేచి పీచున్న పండు తినాలంటే మీ గుండెలు పీచు పీచు అంటే గుండెలు పీచు పీచు అంటే అందుకనే పోసాడు. అందువల్ల ఏం చేశాడు అనమాట, ఈ పీచు టెంక తొక్క ఇవన్నీ తీసి పారేసి చక్కగా వడగట్టి గ్లాసులో పోస్తే అప్పుడు అవతలవాడు కాస్త గుట్టుకుని తాగేస్తాడు. అది భాగవతం అంటే. అందుకని భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవి గరుడు రసిక భావ విధులు అన్నారు. వేదవ్యాసుల సంస్కృతిని ఏమన్నారన్నమాట, నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహుర్గో రసికాక భువి భావుగాక. నాయనలారా, వేదం అనే కల్పవృక్షం నుంచి జారి కింద పడిన పండు భాగవతము. శుకుడి నోట్లోంచి బయటకు వచ్చినటువంటి అమృత రసంతో కూడిన పండు భాగవతము. దాని యొక్క రసం తీసి మీ దగ్గర పెట్టాము. రసికులారా అంటే పరమాత్మని పొందాలనే ఆనందంతో సిద్ధంగా ఉన్నవాళ్ళని రసికులు అంటారు. రసిక శబ్దం కూడా అంతా మారిపోయింది అనుకోండి. నిజానికి రసం అంటే పరమాత్మ. అందుకే వేదంలో ఏమనంటారు, రసో వై సహ, సహ అంటే అతడు, ఆ పరబ్రహ్మ, ఆ భగవంతుడు, రసహ వై ఆనంద స్వరూపుడు అని. కాబట్టి రసము అంటే ఆనందం. ఈ ఆనందం పొందేటటువంటి వాళ్ళు పరమాత్మని పొందాలని ఆనందంతో ఉన్నవాళ్ళు, మోక్షం పొందాలని ఆనందంతో ఉన్నవాళ్ళని రసికులు అంటారు. అటువంటి రసికులారా, ఈ భూలోకంలో ఉండే భావుకులారా, కథ విన్న వెంటనే ఆనందంతో శరీరం గగురుపాటు పొందితే అటువంటి వాళ్ళని ఏమంటారు, భావుకులు అంటారు. ఇందులో కొంతమంది పురాణం వింటున్నప్పుడు, పాట వింటున్నప్పుడు అలా ఉండిపోతారు ఆనందంతో. కొంతమంది అప్పుడు కూడా ఫోన్ చూసుకుంటారు, వీళ్ళ కర్మ, పూర్వజన్మ కర్మ. కాబట్టి ఎందువల్ల చెప్తానంటే, అలాంటి వాళ్ళు ఈ రసం తాగండి, తాగితే ఇక మీకు పునర్జన్మ ఉండదు అన్నారు. అంత సులభమైన శైలితో కూడిన ఈ భాగవతం మీ అదృష్టం వల్ల కౌబాయిల్లాగా తిరగవలసినటువంటి వాడు దుబాయిలో,
అన్ని భయాలు విడిచిపెట్టి నిర్భయంగా హాయిగా ఈ భాగవతాన్ని వినగలుగుతున్నారు. ఆనాడు శుకుడు చెప్పాడు, ఇవాడు అగ్నివ శుకుడు చెబుతున్నాడు. ఆనాడు సంవత్సరంలో హరిద్వారం దగ్గర